Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. టీకాలో గురించి కూడా ఉంటే ప్రజలకి, యూత్ కి, పర్టికులర్లీ క్యాండిడేట్స్ కి వాస్తవాలు చెప్పాలి ఉద్దేశంతో ఈరోజు ఇది ప్రెస్ మీట్ మనం కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా అయితే ముందు ఒక చిన్న ప్రజెంటేషన్ ఏ విధంగా మనం ప్రక్రియ చేసాము. ఇది డిఎస్సి ప్రక్రియ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎటువంటి అవకతవకలు కానీ, అటువంటి ఇర్రెగ్యులారిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇంటర్ఫిరెన్స్ కానీ, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కానీ అవకాశం లేకుండా మనం ఏ విధంగా చేశాము మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకి, యూత్కి చెప్పడానికి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది, మొత్తం ఫ్యాక్ట్స్ చెప్తాము. తర్వాత మీది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆన్సర్. ముఖ్యంగా అయితే ఇది స్పోర్ట్స్ పాలసీ మనం 2017లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ 5 years వరకు ఉంది, March 22 వరకు ఆ పాలసీ ప్రకారంగా నడిచారు. 22 to 24 దేర్ వాజ్ నో పాలసీ. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ December 2024లో GO 18 ద్వారా న్యూ స్పోర్ట్స్ పాలసీ ఇష్యూ చేయడం జరిగింది. ఆ స్పోర్ట్స్ పాలసీ ఉద్దేశం ఒకటి ప్రమోటింగ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్, మేక్ ఎవ్రీవన్ రెడీ. తర్వాత ఫస్ట్ టైం పారా స్పోర్ట్స్ మనందరికీ తెలుసు, చాలా ముఖ్యమైన అంశం. పారా స్పోర్ట్స్ అథ్లీట్స్ కి గుర్తించి వాళ్ళకి కూడా బెనిఫిట్స్ పొందే విధంగా ఆ పాలసీలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఫర్ విమెన్ అండ్ వెటరన్స్, తర్వాత టాలెంట్ స్పాటింగ్, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంపిటీషన్, గ్లోబల్ ఈవెంట్స్, ఇన్సెంటివ్స్ ఫర్ ప్లేయర్స్ తో పాటు ఒక రిజర్వేషన్ అంశాలు. ఇంతకు ముందు 2012 నుంచి 2% రిజర్వేషన్ ని 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో, PSUs లో, లోకల్ బాడీస్ లో, అంటే స్పోర్ట్స్ పర్సన్ ని ఎంకరేజ్ చేయడానికి కోసం 2% నుంచి 3% కూడా పెంచడం జరిగింది. సో దీస్ వర్ ద సెలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది పాలసీ విచ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2024. నెక్స్ట్, సో ఈ విధంగా అప్పుడు మనం ఒక 65 మనం డిసిప్లిన్స్ ని ఐడెంటిఫై చేసాము. అంటే ఇది ఒక రిజర్వేషన్ ఓన్లీ ఫర్ జాబ్స్ కోసం మాత్రం కాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితేనేమి, ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ అయితేనేమి చాలా మనం ఇస్తాము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పాలసీ. ఇది కూడా ఇది లిస్ట్ ఈ 65 లో కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి డిసిప్లిన్. కేటగిరీ ఏ అయితే చాలా ముఖ్యమైన డిసిప్లిన్స్, అక్కడ క్యాండిడేట్స్ ఉంటే అక్కడ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు కేటగిరీ బి. ఇది లిస్ట్ కూడా ఇక్కడ ఎట్లా వచ్చింది అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ పెన్షన్స్ ఆఫీస్ మెమోరాండం డేటెడ్ 4th March 2024. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ స్టేట్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ డిసిప్లిన్స్ ని గుర్తించాలి అనేది ఒక 65 డిసిప్లిన్స్ వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు. లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ విచ్ క్వాలిఫై ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్. దాంట్లో ఎందుకంటే 1-2 సందర్భంగా చూసాము ఈ స్పోర్ట్ ఎట్లా వచ్చింది కొంతమంది మాట్లాడుతున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటైర్ కంట్రీలో ఇన్ దిస్ మెమోరాండం డేటెడ్ 4th March 2024 వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు ఏ స్పోర్ట్స్ ని రికగ్నిషన్ చేయాలి. దాంట్లో మనం స్టేట్ గవర్నమెంట్ లో 2 డిసిప్లిన్స్ లో కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి కింద పెట్టడం జరిగింది. సో దిస్ వాజ్ గివెన్. నెక్స్ట్, తర్వాత దీంట్లో మనం ప్రయారిటీస్ కూడా మనం ఇచ్చాము. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇచ్చినప్పుడు ప్రయారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ మనందరికీ తెలుసు, ఒలింపిక్స్ హైయెస్ట్ ప్రయారిటీ. ఎవరైనా దీంట్లో గోల్డ్ మెడల్ సాధించారు అంటే స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రైజ్ ఇస్తుంది. ఇప్పుడు మనం 7 crores ఈ పాలసీలో ఆనరబుల్ సీఎం గారు 7 crores పెట్టారు. ఇంతకు ముందు 70 లక్షలు ఉంటే 7 crores ఇస్తాము అనేది చెప్పినారు. ఎవరైనా ఆంధ్ర అథ్లీట్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఏ డిసిప్లిన్ లో అయినా గోల్డ్ మెడల్ సాధిస్తే ఆయనకి 7 crores. సో నేచురల్ ఉద్యోగం అయితే ఆయనకి ప్రయారిటీ నెంబర్ 1, ఇండివిజువల్ ఈవెంట్ అయితే 1, టీమ్ ఈవెంట్ అయితే ప్రయారిటీ నెంబర్ 2 వస్తుంది. ఈ విధంగా ఒలింపిక్స్, నెక్స్ట్ ఇస్ ఏషియన్ గేమ్స్, తర్వాత మనకు వరల్డ్ కప్, తర్వాత కామన్వెల్త్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ గేమ్స్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, నేషనల్ ఛాంపియన్షిప్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్, సౌత్ ఇండియా జోన్ ఛాంపియన్షిప్, జోనల్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్, స్టేట్ ఛాంపియన్షిప్. సో స్టేట్ ఛాంపియన్షిప్ అంటే ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్. స్టేట్ ఛాంపియన్షిప్ అంటే ఒక జిల్లాకి ఆడినప్పుడు కూడా వాళ్ళకి ప్రయారిటీ వస్తుంది, కానీ లాస్ట్ ప్రయారిటీ వస్తుంది. సో ఈ విధంగా 96 ప్రయారిటీ పాయింట్స్ మనం డిసైడ్ చేశాము. ఆల్రెడీ జియోలో ఉంది, దీని ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఛాంపియన్షిప్. ఎక్కడ జరుగుతుంది? జిల్లాలో జరుగుతుంది.
ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ జరుగుతుంది. సో అన్ని కూడా పకడ్బందీగా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నౌ కమింగ్ టు యాక్చువల్ మనం డిఎస్సి ప్రాసెస్. ఇదేమో ఓవరాల్ మనం ఏమైతే ఇన్సెంటివ్ ఇచ్చాము, ఏ విధంగా స్పోర్ట్స్ పర్సన్ కి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది, దానికి భాగంగా ఇది జియోలో 2% నుంచి 3% చేసి మనం చేసాం. ఇది స్పోర్ట్స్ ది డిఎస్సిది మనకు ముందు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 16,347 పోస్ట్ కి వాళ్ళు నోటిఫికేషన్ చేస్తే దీంట్లో 421 పోస్ట్ ఫర్ స్పోర్ట్స్ కోటా 3% కింద క్యాల్కులేట్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఓపెన్ గా ఫస్ట్ టైం గతంతో అంటే భిన్నంగా ఇంతకు ముందు ఏమైతే సెలక్షన్ జరుగుతున్నాయి ఇంతకు ముందు స్పోర్ట్స్ సంబంధించిన శాప్ లో కానీ అదే 2015-16 కావచ్చు, మొన్న జిఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది 2020లో 19-20లో, అది కూడా మాన్యువల్ గా జరిగింది. శాప్ లో అప్పుడు కూడా ఆన్లైన్ చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం ట్రాన్స్పరెంట్ గా ఉద్దేశంతో ఉండాలి కోసం ఎటువంటి ఫిజికల్ ఇంటరాక్షన్ లేకుండా ఒక్క క్యాండిడేట్ కూడా ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆయన శాప్ ఆఫీస్ కి కానీ శాప్ లో ఉన్న ఆఫీషియల్స్ అయితేనేమి నాన్ ఆఫీషియల్స్ అయితేనేమి ఎవరికి కూడా కలవకుండా we did not give any opportunity to meet personally physically ఆన్లైన్ ద్వారా అన్ని కూడా అది కూడా సాఫ్ట్వేర్ కూడా ఏమైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ సెక్యూర్ సాఫ్ట్వేర్ వాళ్ళు చేశారు ఏపీసీఎఫ్ఎస్ అదే సాఫ్ట్వేర్. సో టోటల్ సెక్యూర్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు అప్లోడ్ చేశారు. సో ఫస్ట్ టైం ట్రాన్స్పరెంట్ వేలో చేయడం జరిగింది. 3,600 క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏమంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో అవి ఏమైతే డిఎస్సి వాళ్ళు క్వాలిఫికేషన్ పెట్టా ఆ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఓకే ఎగ్జామినేషన్ లేకపోయినా కూడా క్వాలిఫికేషన్ లో దేర్ వాజ్ నో రిలాక్సేషన్. సో ఆయనకి సపోజ్ ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ కి కానీ ఏమైతే మినిమం క్వాలిఫికేషన్ ఉందో ఈయనకి క్వాలిఫికేషన్ ఉంటే ప్లస్ స్పోర్ట్స్ లో ఆ ప్రయారిటీస్ ప్రకారంగా ఉంటే ఉద్యోగం వస్తుంది. మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వడానికి అవకాశమే లేదు. సో 3,600 క్యాండిడేట్స్ అప్లై, 5,326 అప్లికేషన్స్ రిసీవ్డ్. ఎందుకంటే ఒకరు అయితే 1 or 2 పోస్ట్ కి కూడా అప్లై చేశారు. తర్వాత ఫైనల్ గా అంతా చేసినా కూడా 421 పోస్ట్ ఉంటే 382 మాత్రమే ఫిల్ అయినాయి. అంటే ఇంకా మన దగ్గర ఇంకా 18+21 39 వేకెన్సీస్ మిగిలిపోన్నాయి. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. సో దట్ మీన్స్ అంతా చేసినా కూడా if there was so much overwhelming response all vacancies should have been filled up, but they did not get filled up. సో ఇంకా మీకు 39 వేకెన్సీస్ మిగిలిపోయినాయి. అండ్ టోటల్ ప్రాసెస్ 112 డేస్ లో మనం పూర్తి చేశాము. 1/5 లో నోటిఫికేషన్ ఇస్తే 20th ఆగస్ట్ కి మనం ఫైనల్ లిస్ట్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో దీస్ వర్ ది వేకెన్సీస్ విచ్ వీ హెడ్ నోటిఫైడ్. స్కూల్ ఎడ్యుకేషన్ 333, మున్సిపల్ స్కూల్స్ లో 30, ఏపీడబ్ల్యూఎస్ 22, ఆర్ఐఎస్ 2, మోడల్ స్కూల్స్ 4, 7, తర్వాత జోనల్ క్యాటర్స్ 23. సో మొత్తం 421 మనం నోటిఫికేషన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇది ఏమే జిల్లా వారీగా ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది నేను చదువు ఎక్కువ టైం పడుతుంది. సో అన్ని జిల్లా వారీగా కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇది ఏ విధంగా మనం కండక్ట్ చేసాము, ఎందుకంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ట్రాన్స్పరెంట్ గా చేసాము అంటున్నాము, కానీ ప్రజలకి అయితే ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఏమిటి అది చూపిస్తాము. సో ముందు అయితే ఇది స్పోర్ట్స్ పర్సన్ కి 3% మనం చేసాము. 421 వాజ్ దేర్ యాజ్ పర్ దట్. అది ఏంటి మనం ఇక్కడ నోటిఫికేషన్ వాళ్ళు మెగా డిఎస్సి కి వీళ్ళు ఇచ్చినారు, ఇంకా స్పోర్ట్స్ కి మనం ఇష్యూ చేసాము. 1st of May కి మనం ఇష్యూ చేసాము. 1 month టైం ఇచ్చాము ఫ్రమ్ 25 to 16, అంటే ఆల్మోస్ట్ ఒక ఇయర్ బ్యాక్. టుడే ఇస్ 1/6/2026, ఒక సంవత్సరం క్రితం అయింది ఇది, ఈ రోజు కాదు. అప్పటి నుంచి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అందరూ. సో కాబట్టి అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్లైన్ త్రూ సెక్యూర్డ్ పోర్టల్, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్, నో ఫిజికల్ కాంటాక్ట్, నో ఫిజికల్ అప్లికేషన్స్ మనం చేసాము. ఇవి అంతా అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, ఈ 3,600 క్యాండిడేట్స్ ది 5,300 ఆడ్ ఏమైతే అప్లికేషన్ వచ్చినాయి అన్ని కూడా డౌన్లోడ్ చేసి దానికి ఇంకొకటి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ సర్టిఫికెట్స్. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏమిటి, ఆయనకి ఎందుకు ఇది కన్సెషన్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, టు ఎంకరేజ్ స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఎవరైతే ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ లో ఆ కన్సల్ట్ ఛాంపియన్షిప్ లో ఆడారు. అది ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ మెయిన్ ఇష్యూ అది. ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేది ప్రభుత్వం కాదు, శాప్ కాదు. ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడం బాధ్యత ఇక్కడ అసోసియేషన్స్ ది, ఫెడరేషన్స్ ది, యూనివర్సిటీ గేమ్స్ యూనివర్సిటీస్.
ఇది ఈరోజు మనం పెట్టింది ఈ జూన్ ద్వారా కాదు, 2012 నుంచి ఇది 2011 NSDC నోటిఫికేషన్ ప్రకారంగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారంగా సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత ఫెడరేషన్స్ ది, అసోసియేషన్స్ ది. ఇది 2011 నుంచి ఉంది. 2017 లో రిక్రూట్మెంట్ అప్పుడు ఇదే జరిగింది. 2019-20 లో GSWS రిక్రూట్మెంట్ లో కూడా ఇదే ఆధారం వేసి చేశారు. అప్పుడు 1,00,000 మంది రిక్రూట్మెంట్ కూడా based on this only it was done. Same thing has been followed now. So NSDC కోడ్ ప్రకారంగా సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత శాపది కాదు, ప్రభుత్వంది కాదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ది కాదు. ఇది అసోసియేషన్స్, ఫెడరేషన్స్, యూనివర్సిటీస్ అండ్ క్యాండిడేట్ when he uploads it is his responsibility. అపాయింట్మెంట్ లెటర్ లో కానీ జియోలో కూడా క్లియర్ కట్ గా ఉంది. ఎవరు అయినా ఫేక్ సర్టిఫికెట్ ఇస్తే అది ఈ రోజు కాదు, ఒక 10 సంవత్సరం తర్వాత అయినా తెలిసిపోతే, జస్ట్ లైక్ కాస్ట్ సర్టిఫికెట్ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము కొన్ని కాస్ట్ సర్టిఫికెట్ తప్పు ఇచ్చి ఉంటే ఆఫ్టర్ 20 years కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంది. అట్లాగే ఇక్కడ ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్ ద్వారా వచ్చారు అనుకోండి, తెలిస్తే మాత్రం ఆయన క్యాండిడేట్ పైన యాక్షన్ ఉంటుంది, అసోసియేషన్ పైన కూడా, ఫెడరేషన్ పైన కూడా లీగల్ యాక్షన్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ శాప్ ఆఫీసర్స్ ది కానీ, నాన్ ఆఫీషియల్స్ ది కానీ, ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వడంలో ఎటువంటి రోల్ లేదు యాజ్ ఫర్ ద స్పోర్ట్స్ థింగ్ ఇస్ కన్సర్న్. కానీ ఎస్, వెరిఫికేషన్ మన బాధ్యత, డెఫినెట్లీ ఇవ్వడం కాదు కానీ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ కోసం మనం ఏం చేస్తాము, ముందు అయితే స్క్రూటినీ కమిటీ మనం పెట్టాము. 6 స్క్రూటినీ కమిటీస్, 4 members పర్ కమిటీ. ఇది మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న DSDO కానీ, కోచెస్ కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు పెట్టినారు. వాళ్ళు ముందు సర్టిఫికేట్ జెన్యూన్ ఉందా లేదా వాళ్ళు చూశారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 15 members మనకు టీచర్స్, ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి డెప్యూట్ చేశారు, వీళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో ఈ ప్రాసెస్ మనం 9th జూన్ నుంచి 20th జూన్ వరకు ఒక 12 days తీసుకొని ఇది మనం వెరిఫికేషన్ చేసాము, అంతా కరెక్ట్ ఉందా లేదా. తర్వాత ఆన్లైన్, తర్వాత ఇవి ఆన్లైన్ లో నా ఇప్పుడు ఇవి ఆన్లైన్ ఆయన సబ్మిట్ చేసింది. యాక్చువల్ గా ఫిజికల్ సర్టిఫికేట్ అది ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది, ఫిజికల్ సర్టిఫికేట్ చూస్తే తప్ప మనకు తెలియదు. కాబట్టి క్యాండిడేట్స్ కి తర్వాత మనం, నాట్ బిఫోర్, ఆఫ్టర్ ఇట్ వాస్ ఫైనలైజ్ 1:5 రేషియోలో వాళ్ళకి 2nd and 3rd August 2025 లో ఇక్కడ IGMC స్టేడియంలో పెద్ద కౌంటర్స్ పెట్టి వాళ్ళు అందరికి పిలిచి ఇక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి, అది ఆయన ఇచ్చిన ఏమైతే అప్లోడ్ చేశారో ఫిజికల్ సర్టిఫికేట్ మ్యాచ్ అవుతుందా లేదా అది కూడా వెరిఫికేషన్ చేశారు. ఇది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ అది, సెకండ్ స్టెప్ అది. థర్డ్ మళ్ళీ ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు, హెడెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ SAP. తర్వాత 2 DSDOs, 1 TSO, సీనియర్ కోచెస్, ADs వాళ్ళు అందరికీ చేసి ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా జెన్యూన్ ఉందా లేదా. అంటే జెన్యూన్ అంటే ఎట్లా తెలుస్తుంది, మనం ఇచ్చింది వాళ్ళు రాసినారు, ఆ కన్సర్న్ అసోసియేషన్స్ కి, ఫెడరేషన్స్ కి, యూనివర్సిటీస్ కి రాశారు, బాబు మీరు ఇవి సర్టిఫికేట్ ఇచ్చినారు, ఈ క్యాండిడేట్ ఇట్లా పెట్టారు, మీరు అయినా ఇచ్చారా సర్టిఫికేట్, అది కరెక్టా కాదా రాసినారు. రాస్తే వీళ్ళు రిప్లై ఇచ్చినారు, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. లేకపోతే ఒకరు ఇద్దరు అయితే ఇది మాకు రికార్డ్స్ లేవు అన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆడి ఉన్నారు, 20 years బ్యాక్, మా దగ్గర రికార్డ్స్ లేదు. అటువంటి క్యాండిడేట్స్ మనం కన్సిడర్ చేయలేదు. దే మే హ్యావ్ పార్టిసిపేటెడ్, మనకు తెలీదు. కానీ రికార్డ్ లేనప్పుడు ఇచ్చే ఆర్గనైజేషన్ మా దగ్గర రికార్డ్స్ లేవు అంటే మనం అటువంటిది కన్సిడర్ చేయలేదు. సో అవి స్క్రీనింగ్ కమిటీ చేశారు. నెక్స్ట్, సో జెన్యూన్ సర్టిఫైడ్ బై కన్సర్న్ అసోసియేషన్, ఫెడరేషన్, ఇవి అంతా చూసిన తర్వాత మనం టెంటేటివ్ లిస్ట్ కి ఈ కమిటీ ఒక నిర్ణయంకి వచ్చి ఆ కమిటీ లిస్ట్ పబ్లిష్ చేశారు. ఎక్కడ చేశారు, ఆన్లైన్ లో చేయడం జరిగింది. ఆన్లైన్ లో చేసి ఈ క్యాండిడేట్స్ ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకొని ఈ టూర్నమెంట్ లో ఆడారు కాబట్టి దానికి మనం ఈ ప్రయారిటీ ఇచ్చాము. ఫర్ క్యాండిడేట్ నంబర్ A, సపోజ్ లక్ష్మి ఉన్నారు, లక్ష్మి అనేది ఖోఖోలో లేకపోతే వాలీబాల్లో నేషనల్ గేమ్స్ లో 2nd ప్రైజ్ టీమ్ ఈవెంట్ లో వచ్చింది, అందుకే ఆయనకి ప్రయారిటీ మనం 34 ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాము, మళ్ళీ మీరు చూసి 34 కాదు అని చెప్తారు. సో ఎగ్జాంపుల్ గా, సో 34 వచ్చింది, మనం పబ్లిష్ చేసాం. అటువంటి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరు అయినా అక్కడ ఈమె లక్ష్మి అంటే పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి, ఆమె ఆయన అదర్ స్పోర్ట్స్ పర్సన్ కెన్ ఆల్సో కంప్లైంట్. సో అది గ్రీవెన్స్. సో అది కూడా అవకాశం ఇచ్చాం. అది కూడా లిస్ట్ పబ్లిష్ చేసి మనం 1 week వాళ్ళకి టైం మనం ఇచ్చాము. మీకు ఏమైనా ఉంది అంటే మీరు అవి చేయండి. అవి గ్రీవెన్సెస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ 100 పైన వచ్చినాయి.
అవి కూడా జాగ్రత్తగా చూసి అవి కరెక్టా కాదా మళ్ళీ ఒకసారి చూసి ఫైనలీ ఈ స్క్రీనింగ్ కమిటీ ఏమైతే ఉందో ఇది మన స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేశారు. స్టేట్ లెవెల్ కమిటీలో కూడా ఎండి శాప్ కన్వీనర్గా ఉంటారు, యాజ్ ఎ సెక్రటరీ స్పోర్ట్స్ ఉంటారు, తర్వాత జిఏడి సర్వీసెస్ సెక్రటరీ, ఎందుకంటే జిఏడి ఇంపార్టెంట్ రోల్ వాళ్ళు ఉంటారు, కన్సల్ట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. అంటే 4 ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు బేస్డ్ ఆన్ దిస్ వాళ్ళు కూడా అఫ్ కోర్స్ వాళ్ళు అయితే ఇవి కరెక్ట్ ఉందా లేదా ఇవి సర్టిఫికెట్స్ ప్రాసెస్ కరెక్ట్ ఫాలో అయినారా లేదా అనేది వీళ్ళు ఫైనలైజ్ చేసి 20th ఆగస్ట్కి ఫైనలైజ్ చేసి వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మనం 21st నాడు మనం కమ్యూనికేట్ చేశాము. అప్పుడు వాళ్ళు రోస్టర్ పాయింట్స్ అవన్నీ చూసుకొని లోకల్ నాన్ లోకల్ రోస్టర్ ఏ కేటగిరీ వాళ్ళు 15th సెప్టెంబర్ ఫైనల్ లిస్ట్ కూడా పబ్లిష్ చేశారు. ఆ ఫైనల్ లిస్ట్ లో ఇవి 382 ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళు పేరు కూడా క్లియర్ కట్ గా 382 క్లియర్ కట్ గా దీంట్లో కూడా ఫైనల్ లిస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ కూడా తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు. మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో కోర్టు వెళ్ళడానికి అధికారం ఎవరినిగా ఉంది. చాలా మంది కోర్టుకి వెళ్ళారు. ఆనరబుల్ హైకోర్టు ఏమనింది అంటే ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి చెప్పింది మీరు కాన్స్టిట్యూట్ చేయండి. దీంట్లో స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మనకు 88 గ్రీవెన్సెస్ కూడా రిసీవ్ అయినాయి, అవి కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా 69 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. 69 కేసెస్ ఇవి కాదు. దీంట్లో ఈ రోజు వరకు 3 కేసెస్ డిస్పోజ్ అయినాయి ఆనరబుల్ హైకోర్టులో. ఆ 3 కేసెస్ మన ఫేవర్లో వచ్చింది. ఆ 3 కేసెస్ లో ఏమైతే శాప్ కానీ ఇవి కమిటీస్ కానీ డిసిజన్ తీసుకున్నారు అదే కరెక్ట్ అనేది ఆనరబుల్ హైకోర్టు చెప్పింది. ఇంకా 66 కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. 66 కేసెస్ లో ఏమైతే తీర్పు వస్తుంది మన ప్రజాస్వామ్యంలో మన అందరికీ తెలుసు హైకోర్టు ఇచ్చిన తీర్పు మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ సాటిస్ఫై కాకపోతే అది అపీల్ అయినా చేయాలి, అది వేరే విషయం. అది ఎప్పుడు వస్తుంది అప్పుడు మనం వి విల్ గో బై ది ఆర్డర్స్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్టు. సో ఈ విధంగా టోటల్ ట్రాన్స్పరెంట్ వేలో 382 క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అయితే ప్రాసెస్ అనేది నేను ఇంతకు ముందు చెప్పాము. టోటల్ వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్, ఫిజికల్ అనేది ఏ క్యాండిడేట్ కూడా SAP ఆఫీసర్స్ ని కాంటాక్ట్ చేయలేదు బిఫోర్ ఫిల్లింగ్ ఇన్ ద అప్లికేషన్. ఆఫ్టర్ వెరిఫికేషన్ లో డెఫినెట్లీ వాళ్ళకి పిలవడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఓటీపీ బేస్డ్, సెల్ఫ్ సర్వీస్ పోస్ట్ సెలెక్షన్, పోస్ట్ కూడా వాళ్ళు మనం ఆన్లైన్ లో డిస్ప్లే చేసి వాళ్ళు సెలెక్ట్ చేశారు. అదే విధంగా సీమ్లెస్ ఫీ రికార్డ్స్, టోటల్ సర్టిఫికెట్స్ మ్యాండేటరీ అప్లోడ్ చేశారు. ఓన్లీ ఆన్ దట్ బేసిస్ ఇది టోటల్ ఒక ట్రాన్స్పరెంట్ వేలో చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒక స్క్రీనింగ్ కమిటీ మనం కాన్స్టిట్యూట్ చేశాము. తర్వాత జెన్యూనెస్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద స్పోర్ట్స్ సర్టిఫికెట్ అసోసియేషన్ ఫెడరేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఇది చేశారు. తర్వాత టెంటేటివ్ లిస్ట్ పబ్లిష్ చేసి గ్రీవెన్స్ చేసి ఫైనల్ అప్రూవల్ లిస్ట్, ఎంటైర్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ వెరిఫికేషన్, ప్రిపరేషన్, ఆన్లైన్ సిస్టమ్, maximum transparency and accountability, no external interference. ఎవరి కానీ మిడిల్ మ్యాన్ కానీ బయట వాళ్ళు కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇవి అంత సిస్టమ్ వెన్ సర్టిఫికెట్ మన దగ్గర లేన సర్టిఫికెట్ వెన్ వీ హ్యాడ్ నాట్ ఇష్యూడ్ where is the question of any certificate has been issued by the sports that has been confirmed by them and based on that only without certificate ఎవరు క్యాండిడేట్ కి ఉద్యోగం రావడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇది సర్టిఫికెట్ జెన్యూన్ కాదనేది కన్సర్న్ పర్సన్స్ హూ హావ్ ఇష్యూడ్ దే హావ్ క్లారిఫైడ్. తర్వాత గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం 192 గ్రీవెన్సెస్ వర్ రిసీవ్డ్. కొన్ని ఏమో టెంటేటివ్ లిస్ట్ పైన వచ్చింది, కొన్ని ఫైనల్ లిస్ట్. ఈ ఆల్ దిస్ 192 గ్రీవెన్సెస్ హావ్ బీన్ డిస్పోజ్డ్ ఆఫ్. అదే based on honorable high court directions everybody has been disposed of. That final selection list as I said 21st 8 నాడు మనం వాళ్ళకి పంపించాము. వీళ్ళు లిస్ట్ డిస్ప్లే చేసి 25 సెప్టెంబర్ నాడు ఆనరబుల్ సీఎం వాళ్ళ చేతి మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ట్రైనింగ్స్ ఇవి అన్ని కూడా అయినాయి. అప్పుడు నుంచి వీళ్ళు అయితే పని చేస్తూ ఉన్నారు. సో బేసిక్లీ టు కన్క్లూడ్, సో దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ వాస్ డన్. Number 1, due process was followed. Everything was online. First time, as I said, from 2017 కానీ 19 కానీ 22 కానీ ఎప్పుడు కూడా లేని విధంగా ఎక్కువ ట్రాన్స్పరెంట్ వేలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయడం జరిగింది. సర్టిఫికెట్స్ అగైన్ ఐఎమ్ క్లారిఫైంగ్, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ SAP కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి ఇష్యూ చేయడానికి ఎటువంటి రోల్ ఉండదు. వెరిఫికేషన్ ఎస్, స్పోర్ట్స్ అసోసియేషన్ అది కూడా NSDC గైడ్లైన్స్ which have been followed from 2011 onwards across the country. ఇదేదో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సిస్టమ్ పెట్టినారు కాదు.
ఈ 65 స్పోర్ట్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ 2024 మార్చ్. ఎవరైనా వెబ్సైట్ లో వెళ్ళి చూడవచ్చు, లేకపోతే నేను ఇస్తాము, అది మీరు చూడవచ్చు. జెన్యూనిటీ ఆఫ్ సర్టిఫికెట్స్ వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. గ్రీవెన్సెస్ కి మనం ఇది చేసాము. కమిటీస్ మనం ఒకటి స్క్రూటినీ కమిటీ, తర్వాత స్క్రీనింగ్ కమిటీ, ఫైనల్ గా స్టేట్ లెవెల్ కమిటీ, ఇంకా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ 4 వర్ దేర్, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉన్నారు, ఒక డిపార్ట్మెంట్ కాదు. ఒక జిఐడి సర్వీస్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉన్నారు, స్పోర్ట్స్ ఉన్నారు, ఎండి స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళు అంతా సగంగా చూశారు. తర్వాత వాళ్ళు అంతా టెస్టింగ్ చేశారు. తర్వాత ఒకరు పైన ఒకరు కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల మనకు అయితే తెలియదు, కానీ పక్కన ఉన్న తోటి ఉన్న ప్లేయర్ బోర్డ్ లో ఫలానా వాళ్ళు ఆడారా లేదా అనేది. సో వీళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది, వీళ్ళు కూడా చేశారు. తర్వాత ఫేక్ సర్టిఫికెట్స్ ఇంకొకటి అప్పుడు మనకు ఐ థింక్ జూలైలో ఒకటి మనకు మీడియా ద్వారా సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది. ఏమంటే ఎవరైనా డబ్బు అడుగుతున్నారు, ఈ విధంగా మేము ఉద్యోగం ఇప్పిస్తాము, మీరు డబ్బు ఇప్పించండి అనేది. ఇది బిఫోర్ వి హ్యాడ్ ఫైనలైజ్ ద లిస్ట్. అప్పుడు మనం ఇక్కడ శాప్ నుంచి రిటర్న్ గా ఎఫ్ఐఆర్ మనం ఫైల్ చేసాము. మనం ఎప్పుడు ఫైల్ చేసాము అంటే డేట్ ఆఫ్ కంప్లైంట్ 28 జూలై. మనకు ఆడియో విజువల్ మన దృష్టికి వచ్చింది 26 జూలై లాస్ట్ ఇయర్. మనం 27 మనం ఫైల్ చేసాము. ఈ విధంగా ఎవరైనా శాప్ పేరు మీద ఎవరైనా బయట వ్యక్తి, శాప్ ఆఫీసర్ కాదు, శాప్ కి సంబంధించిన నాన్ అఫీషియల్ కూడా కాదు, ఎవరైనా బయట వాళ్ళు ఈ విధంగా ఎప్పిస్తాము, ఒక ఆడియో మెసేజ్ వస్తే మనమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తర్వాత నేమ్ ఆఫ్ ద అక్యూజ్ కూడా బొంతా రోసయ్య, సన్ ఆఫ్ పెద్దబాయి, ఆయన ప్రూవ్ అయినారు. అక్యూజ్ ని చట్ట ప్రకారంగా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత మనం ప్రెస్ రిలీజ్ కూడా ఇష్యూ చేసాము అప్పుడు బిఫోర్ ద రిలీజ్. మీరు దయచేసి ప్రజలు కానీ క్యాండిడేట్స్ కానీ ఇది నమ్మవద్దు, ఎటువంటి డబ్బు ఇవ్వడానికి అవకాశం లేదు, మీరు ఇవ్వకూడదు, ఎవరైనా అడిగితే వెంటనే మాకు కంప్లైంట్ చేయండి. అది కూడా అప్పుడు యాక్షన్ తీసుకున్నాం, ఈ రోజు కాదు, అప్పుడు మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది క్లియర్లీ వీ హావ్ టోల్డ్. తర్వాత 1 or 2 కేసెస్ అదర్స్ విచ్ హావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ది మీడియా, 1 or 2 కేసెస్, అది కూడా మన దగ్గర సమాధానం ఉంది. మీరు అడిగితే మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 1 or 2 cases which have been reported, but the basic thing is, ultimate conclusion is, ఇక్కడ పూర్తిగా ట్రాన్స్పరెంట్ వేలో, గతంతో అంటే ఇంకా ఎక్కువ ట్రాన్స్పరెంట్ వేలో ఇది కండక్ట్ చేయడం జరిగింది. 421 పోస్ట్ మనం నోటిఫై చేస్తే ఫైనలీ 382 candidates based on the government policy, based on the GO, based on their participation, based on the certificates issued by federations, by the associations, by the university games, in line with the guidelines issued by Government of India. ఈ విధంగా పూర్తిగా ఒక ట్రాన్స్పరెంట్ వేలో ఇవి సెలక్షన్ చేయడం జరిగింది. సో దయచేసి దీంట్లో ఎటువంటి ఇది అపోహలు, అప్రిహెన్షన్స్ వద్దు. తర్వాత ఎవరైనా మన నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఉంది, ఎవరైనా ఒకవేళ రేపు ప్రూవ్ అయితే ఈ సర్టిఫికెట్ కరెక్టా కాదా అనేది ఎవరైనా స్పెసిఫిక్ గా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ప్రొవైడెడ్ సర్టిఫికెట్ ఇస్ ఫౌండ్ రాంగ్, ఒకరు పార్టిసిపేట్ చేయలేదు, అసోసియేషన్ ఆర్ ఫెడరేషన్ తప్పు సర్టిఫికెట్ ఇచ్చినారు అంటే అసోసియేషన్ అది రికగ్నిషన్ విల్ బి క్యాన్సిల్, యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ ద అసోసియేషన్, యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ ద క్యాండిడేట్. సో ఇది పూర్తి ట్రాన్స్పరెంట్ వేలో ఇది చేయడం జరిగింది. అండ్ సో వీ హావ్ నథింగ్ టు హైడ్, totally transparent way, without involvement of any middleman, without involvement of any non-officials, whether belonging to SAP or belonging to other public representatives, total ga పూర్తిగా transparent way లో చేయడం జరిగింది. సరే, రాసయ్య అతను మీ అంటే శాప్ ఎంప్లాయీ అవుట్ సరే, రాసయ్య అతను అవుట్. No, he's not an employee. నాట్ ఎన్ ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాదు. బయట వాళ్ళు ఎవరు ఫైనల్ చేసి మాకు శాప్ లో కాంటాక్ట్స్ ఉన్నాయి, మేము ఉద్యోగం ఇప్పిస్తాము, నువ్వు డబ్బు ఇవ్వు అంటే ఆడియో బయట వచ్చింది. ఆడియో బయట వస్తే మనమే ఫైల్ చేసాము, ఈయన మన పేరు మీద డబ్బు వసూలు చేస్తున్నారు శాప్ పేరు మీద. ఎస్, ఎక్కడ ఏ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు సార్? యా, సో మై ఎండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో చేశాము. మన సిపి గారు ఆఫీస్ లోనే మనం కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ తను వ్యక్తికి ఎక్కడ ఉన్నారో తను పట్టుకుని వచ్చి అరెస్ట్ కూడా చేయడం జరిగింది పోలీస్ తరఫు నుంచి. ఇంకొకటి, ఇతని పైన ఆల్రెడీ కూడా కేసెస్ ఉంది. హీఈస్ నోవేర్ రిలేటెడ్ టు ఎనీ స్పోర్ట్ కానీ అసోసియేషన్ కానీ శాప్ కానీ దేనికి సంబంధించిన వ్యక్తి కాదు. బయట నుంచి హీఈస్ అ పబ్లిక్ అండ్ పోలీస్ హాస్ టేకెన్ యాక్షన్ కూడా దాంట్లో. అరెస్ట్ చేశారా మేడం? యా, అరెస్ట్ చేశారు.
లేదండి, ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఉంది, చార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది కోర్టులో. That the law will take its own course. ఇట్స్ అండర్ సబ్జుడైజ్. సార్ ఈ స్క్రూటినీ చేసిన తర్వాత లిస్ట్ డిస్ప్లే చేశారు కదా Yes. పబ్లిక్ డొమైన్ లో, Yes. ఎంతమంది పేర్లతో ఎన్ని నెంబర్ డిస్ప్లే చేసిన నెంబర్ ఎంత సార్? Display చేసే నంబర్ 1:5 రేషియోలో మనం డిస్ప్లే చేయడం జరిగిందండి. సో టోటల్ ఆఫ్ 421 into 5. yes sir, Yeah. 2105 candidates మనం డిస్ప్లే ఫైనల్ చేయాలి. లిస్ట్ డిస్ప్లే చేశారా సార్? Final list we had sent to school education. School education had displayed on 15th of September 2025. అది ఇప్పటికీ పబ్లిక్ డొమైన్ లో ఉందా? ఉందండి. ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది. అండ్ మీకు కూడా లాస్ట్ వీక్ మనం ఒక లింక్ కూడా సాప్ నుంచి పెట్టడం జరిగింది. క్రీడా యాప్ లో కూడా మన స్పోర్ట్స్ కోటాకు సంబంధించి లిస్ట్ కూడా ఉంది. ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఏం ప్రయారిటీ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారు, ఏం గేమ్ కి సెలెక్ట్ అయ్యారు, ఏ ఫెడరేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది, జెన్యునిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా సెలెక్ట్ అయిన 382 క్యాండిడేట్స్ కి ఉంది. క్రీడాకారులేమో అసలు సర్టిఫికెట్ డిస్ప్లే చేయాలి, జాబితానే డిస్ప్లే చేయలేదని క్రీడాకారులు చెప్తున్నారు. మాకు అయితే ఎవరు చెప్పలేదు క్రీడాకారులు. ఇంకొకటి మీకు ఎవరు చెప్పారు మాకు అయితే తెలియదు. దయచేసి తీసుకురండి ఆ క్రీడాకారులకి, నేను సమాధానం ఇస్తాను. ఇంకొకటి జెన్యూనిటీ సర్టిఫికెట్, జెన్యూనిటీ మీరు ఫెడరేషన్ అసోసియేషన్ నుంచి తీసుకున్నారు. ఎస్ డిగ్రీస్ ఉంటాయి, వాళ్ళు డిగ్రీ జెన్యూనిటీ తీసుకున్నారా మీరు? ఎస్. స్క్రూటినీ కమిటీలో మనం 15 పీపుల్ అనేది ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్క అకాడమిక్ సర్టిఫికేట్ కూడా వెరిఫై చేశారు. చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే తనకి జాబ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇట్ హెస్ బీన్ కన్ఫర్మ్. అండ్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ అనేది కూడా మనం పర్టిక్యులర్ గా ఎవ్రీ పర్సన్ ది వెరిఫై చేయడం కూడా జరిగింది. వెరిఫై చేశారు. ఫెడరేషన్స్ కొత్త ఫెడరేషన్స్ ని క్రియేట్ చేశారు, పాత ఫెడరేషన్ కాకుండా. ఇందుకోసమే కొత్త క్రియేట్ చేసి వాటి ద్వారా కొన్ని నేమ్స్ పంపించారు అన్నది ఒక ఐ డోంట్ థింక్ దట్ ఇస్ కరెక్ట్. అలా కాదండి, ఇప్పుడు ఒక క్రీడాకారులు ఆడారు అనుకోండి, తను ఎప్పుడు ఆడారో అప్పుడు ఉన్న ఫెడరేషన్ దగ్గర కూడా మనం జెన్యునిటీ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. సో తను ఒక 15 లో ఆడున్నారంటే అప్పుడు ఉన్న ఫెడరేషన్ గవర్నమెంట్ తో మయాస్ తో కూడా రికగ్నైజ్ అయ్యి ఉండాలి వాళ్ళు. అలా ఉన్న ఫెడరేషన్ లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ దగ్గరనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన జీవోలో క్లియర్ గా ఉంది, ఎనీ ఫెడరేషన్ అసోసియేషన్ ఆర్ ఎవరికైనా ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చుంటే, లేదు దానికి జెన్యునిటీ ఇచ్చుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి మనకి ఇక్కడ రైట్స్ కూడా ఉంది. సారీ జీవోస్ ఇప్పుడు పాలసీ అనేది గవర్నమెంట్ ఒక ప్రెరోగేటివ్. ఓకే, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ హెడెడ్ బై క్యాబినెట్ కి ఒక ప్రెరోగేటివ్ ఉంది. గవర్నమెంట్ అయితే ఏ పాలసీ కూడా పర్మనెంట్ ఉండదు, అదే స్టాటిక్ ఉండదు. టైమ్ టు టైమ్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ రిసీవ్డ్, స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్, పాలసీస్ కీప్ ఆన్ చేంజింగ్. So so policies can change. I mean, there is no time limit for change of policy. Mid-term review of the policy is allowed anytime government feels based on the inputs. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంకి అధికారం ఉంది. ప్రభుత్వం అనేది వాళ్ళు క్యాబినెట్ ఏ పాలసీ అనేది తీసుకురావచ్చు. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్స్. ఆనరబుల్ కోర్ట్స్, హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కానీ ఒక విధంగా మనం చట్టంని మనం ఉల్లంఘించాము, we have crossed our boundary అనేది High Court and Honorable Supreme Courts can always intervene on it. They have the right and they can strike down the policies. Policies have been struck down, but that does not deter government from bringing out a new policy. అంటే అది చట్టం ఉల్లంఘించినట్ట సార్? No, who is saying? Who has said? Don't put words in my mouth. Okay. ఎందుకు మార్చినట్టు? As I said, government has a right to change the policies based on the inputs received from the public. Based on the various stakeholder consultation, government in its wisdom, sports persons కోసం ఏం చేయాలి అనుకుంటే government keeps on changing the policies. So government has used it. మీకు ఎగ్జిస్ట్ ఆర్గనైజేషన్ గురించి కానీ ఫెడరేషన్ గురించి కానీ ఏమైనా మీకు కంప్లైంట్స్ వచ్చాయా? ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చింది మీకు ఏమైనా వచ్చాయా? ఎస్ అండి, కంప్లైంట్స్ అనేది మనకు వచ్చింది. దాంట్లో కూడా ప్రతి ఒక్క ఫెడరేషన్ కి మళ్ళీ మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఒక ఫెడరేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్ట్ లేదు, జెన్యునిటీ కరెక్ట్ లేదు అని ఇస్తే మనం మయాస్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కి కూడా రాస్తాము. ఈ ఫెడరేషన్ కరెక్ట్ గానే ఉందా అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుని కన్ఫర్మ్ చేసుకుని మనం గ్రీవెన్స్ అనేది చేస్తున్నాం. See, ఇంకొక పాయింట్ as I said earlier also, ఇది బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సిందే.
ఇప్పుడు ఏమైతే టీచర్స్కు క్వాలిఫికేషన్ ఉండాలి అవి ఉండాల్సిందే. సపోజ్ డెట్ క్లియర్ చేయాలి, సో దే హ్యావ్ టు క్లియర్. దేర్ వాజ్ నో ఎగ్జామ్షన్ గివెన్ ఫర్ క్వాలిఫికేషన్. కానీ ఒకటి ఇప్పుడు 421 పోస్ట్ ఉంటే అంత రిలాక్సేషన్ వితౌట్ ఎగ్జామ్ పెట్టినా కూడా ఓన్లీ 382 ఫిల్ అయినాయి అప్పుడు, బికాస్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద ప్రయారిటీ లిస్ట్. సో బేసిక్ ఆబ్జెక్టివ్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఇస్ బేసిక్లీ టు ఎంకరేజ్ స్పోర్ట్స్ పర్సన్స్. గతంలో 2% కి 3% పెంచడం జరిగింది, సో దట్ స్పోర్ట్స్ పర్సన్ షుడ్ కమ్ అండ్ దెన్ సో దట్ రేపు ఎక్కువ మాకు ఉద్యోగం రావాలి. ఐ షుడ్ ట్రై ఫర్ ఎ గోల్డ్ మెడల్. ఆంధ్ర రాష్ట్రంకి స్పోర్ట్స్ లో ఒక పేరు రావాలి ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి పాలసీ తీసుకురావడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. అర్లియర్ ఆల్సో 2% వాజ్ దేర్, దట్ హస్ బీన్ ఇంక్రీజ్ టు 3%. రిమైనింగ్ పోస్ట్ కూడా ఫిల్ చేస్తారా? నేను సో దట్ కాదండి, హారిజాంటల్ రిజర్వేషన్ అనే మీనింగే దానితో అయిపోతుంది. దాని తర్వాత we will not be doing. సో మళ్ళీ రిక్రూట్మెంట్ లో మళ్ళీ next recruitment. పర్టికులర్ గా ఈ హైకోర్టు ఈ పర్టికులర్ ఈ కేసులో ఏం చెప్పింది సార్? Which- ఏం సూచన చేసిందండి? Which case? అంటే కొంతమంది హైకోర్టుకి వెళ్ళారన్నారు, Huh. ఆ కేసులో ఏం డైరెక్షన్? సో దే సెడ్ యూ కాన్స్టిట్యూట్ ఏ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ, అందుకే మనం కాన్స్టిట్యూట్ చేశాము. తర్వాత స్పెసిఫిక్ గా ఎక్కడైతే ఇండివిజువల్ వెళ్ళారు 69 కేసెస్ లో వెళ్ళారు, 3 కేసెస్ డిస్పోజ్ అయినాయి. 3 కేసెస్ లో మీరు చేసింది కరెక్ట్ హైకోర్టు చెప్పింది. 66 ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, 66 ఇంకా నడుస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఇస్ ద డిసిజన్, సో అల్టిమేట్లీ కోర్ట్ ఇస్ ద ఫైనల్. పరిష్కరించారా? ఎస్ ఎస్. ఇప్పుడు వచ్చిన గ్రీవెన్స్ పరిష్కరించారు సార్? ఎప్పుడు వచ్చింది గ్రీవెన్స్? ఒక సంవత్సరం నుంచి గ్రీవెన్స్ పరిష్కరించకుండానే అట్లా ఉంది ఒకటి. నో నో, దేర్ ఇస్ నో సచ్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో ఇవ్వండి ప్లీజ్. మేడం కూడా ఇచ్చాను. సో ప్లీజ్ గివ్. లాస్ట్ ఆగస్ట్ లోనే ఒక వ్యక్తి ఈ అమ్మాయి 2 డేట్ ఆఫ్ బర్త్ తో గేమ్స్ Nice. That she will clarify. So, as I said, we have the cases for all. Okay, so that she will clarify. మీరు వెంకట లక్ష్మి గురించి మాట్లాడుతున్నారు, అదే మన దృష్టిలో ఉంది. She will clarify. వెంకట లక్ష్మి అన్న క్యాండిడేట్ ఇప్పుడు మనకి తను ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ 25/1992, దాని ప్రకారమే తను జాబ్ డిఎస్సి లో అప్లై కూడా చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మన దగ్గర ఎస్ఎస్సి, ఆధార్, పాస్పోర్ట్, స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఇది మాత్రం కాకుండా పోలీసులో తన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనే న్యూస్ వచ్చింది. అది కాదండి, మనం ఎస్పీ గారికి పర్సనల్ గా రాసి తనకి ఎఫ్ఐఆర్ ఉందా లేదు, ఏదైనా కేసు తన పైన నమోదు అయిందా అనే డీటెయిల్స్ కూడా అడగడం జరిగింది. ఇప్పుడుకు ఆ అమ్మాయి పైన ఏ ఒక్క ఎఫ్ఐఆర్ లేదు, ఏజ్ రిలేటెడ్ అలిగేషన్స్ అనేది దీంట్లో తన పైన పెండింగ్ కేసు అనేది లేదు. ఇది కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి, తను ఇప్పుడు జాబ్ కి అప్లై చేసింది నేషనల్ లెవెల్ సర్టిఫికేట్. ఈ నేషనల్ లెవెల్ గేమ్స్ అనేది బ్రాంజ్ మెడల్ తను గెలిచింది. ఇది 2015 లో జరిగిన గేమ్స్ లో తను గెలిచింది. దీనికి సంబంధించిన ఫెడరేషన్ వాళ్ళకి రాసి మనం జెన్యునిటీ తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేషనల్ గేమ్స్ కూడా ఈ అమ్మాయి 25/1992 తను డేట్ ఆఫ్ బర్త్ లోనే ఆడింది అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఫెడరేషన్ ద్వారా. ఇది అన్ని చేసిన తర్వాతనే తనకి జాబ్ ఇచ్చారు. ఇది ఏది చెక్ చేయకుండా, ఫెడరేషన్ జెన్యునిటీ లేకుండా, వితౌట్ వెరిఫైయింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ మనం ఈ జాబ్ ఇవ్వట్లేదు ఈ అమ్మాయికి. ఇన్వెస్టిగేషన్ చేస్తారా? విజయనగరం ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ has given the clarity. ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిందని అన్నారు కాదండి, FIR has been registered already. Okay then, thank you. Thank you. Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com.